విష్ణుమూర్తి తల తెగిపడిన విషయం తెలుసా? హయగ్రీవుడైన అసురుడు బ్రహ్మ కఠోరంగా తపస్సు చేసి చావులేని వరాన్ని కోరుకుంటాడు. దానికి బ్రహ్మ, మీ అసురులకి వేరే పనే లేదారా, చావులేని వరాన్ని ఇవ్వడం కుదరదు అని చెప్పడంతో తనలాంటి వాడు తప్ప హయగ్రీవుడిని ఇంకెవరూ చంపలేరనే వరాన్ని కోరుకుంటాడు. అయితే హయగ్రీవుడు లాంటి వాడు మరొకడు లేడు కాబట్టి వరమిచ్చిన ఆ బ్రహ్మ పైనే యుద్ధం చేసి వేదాలను దొంగిలిస్తాడు. దాంతో ఇంక విష్ణుమూర్తే దిక్కు అని భావించి బ్రహ్మ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తాడు. కానీ అప్పటికే విష్ణుమూర్తి చాలా మంది అసురులతో పోరాడి అలసిపోయి తన సారంగ ధనుసుని తల కింద పెట్టుకుని పడుకుంటాడు. అప్పుడు బ్రహ్మ వమ్రి అనే ఒక పురుగుని సృష్టించి ఆ వింటినారిని కొరికేమంటాడు. ఆ పురుగు వింటినారిని కొరికేగానే వేగంగా వచ్చిన వింటినారి తగిలి విష్ణుమూర్తి తల తెగి సముద్రంలో పడుతుంది. దాంతో విశ్వకర్మ ఒక గుర్రం తలని తెచ్చి విష్ణుమూర్తికి పెడతాడు. అప్పుడు హయగ్రీవుడిలాగే మారిన విష్ణుమూర్తి ఆ అసురుడైన హయగ్రీవుడిని చంపేస్తాడు. పాపం బ్రహ్మ అడిగిన అసురులందరికీ వరాలు ఇచ్చేయటం, మళ్ళీ విష్ణుమూర్తి ఆ అసురుల్ని చంపడానికి చాలా కష్టాలు పడ్డం. అందరూ చెప్పండి, విష్ణుమూర్తికి జై.